So another important questions from signals and systems for external examination. State and prove initial value theorem of Laplace transform and time shifting property of Laplace transform. First, initial value theorem. For this మనకు తెలుసు Laplace transform of x of t is equal to x of s అంటాము. x of s ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to infinity x of t e power minus st dt for single side Laplace transform. ఓకే, డబుల్ సైడ్ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ వరకు వస్తాయి లిమిట్స్ ఏం మారుతాయి, మరేం మారవు. సో ఇనిషియల్ వాల్యూ థియరమ్ స్టేట్స్ దట్ x of 0 is equal to లిమిట్ s టెండింగ్ టు ఇన్ఫినిటీ x of s. ఇది ఇనిషియల్ వాల్యూ థియరమ్ అంటారు. దీనికి ప్రూఫ్ వచ్చి ఇక్కడ రాయడం జరుగుతుంది. వీ నో దట్ Laplace transform of derivative of x of t is equal to x of s minus x of 0. ఇది ఫార్ములా. Laplace transform of derivation of x of t is equal to x of s minus x of 0. ఇనీషియల్ వాల్యూ థియరమ్ చేసేటప్పుడు ఇది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. డెరివేటివ్ ప్రాపర్టీ చేయాలంటే ఇది ప్రూవ్ చేయాలి. ఆ ప్రూఫ్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను చేసి చూపిస్తాను. ఇనీషియల్ వాల్యూ థియరమ్ వరకు అయితే అవసరం లేదు. ఓకే, ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, apply limit s tending to infinite on both sides. Limit s tending to infinity, limit d by dt of x of t is equal to limit s tending to infinity x of s minus x of 0. Limit s tending to infinity d by dt of x of t, లిమిట్ ఆఫ్ అదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of t ఫార్ములా ఇక్కడ ఉంటుంది చూడండి. 0 to infinity x of t e power minus st dt. సో x of t బదులు d by dt of x of t ఉంది. d by dt of x of t e power minus st dt. d by dt of x of t e power minus st dt. x of t బదులు d by dt of x of t రాసేయడమే అంతే. ఓకే, నెక్స్ట్ లిమిట్ s టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. సో అప్లై లిమిట్ s టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఇన్ఫినిటీ పెట్టామనుకోండి, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ, ఎనీథింగ్ పవర్ మైనస్ ఇన్ఫినిటీ బికమ్స్ 0. సో ఈ వాల్యూ వచ్చి 0 అవుతుంది మనకి. ఎనీథింగ్ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ 0. ఇక్కడ లిమిట్ s టెండింగ్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే x of sని లిమిట్ s టెండింగ్ టు ఇన్ఫినిటీ x of s అవుతుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి దీనికి లిమిట్ పోతుంది, ఉండదు. కాన్స్టెంట్కి s లేదు కాబట్టి లిమిట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ x of 0 ఇటు తెస్తే ప్లస్ x of 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ s టెండింగ్ టు ఇన్ఫినిటీ x of s. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే, x of 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ s టెండింగ్ టు ఇన్ఫినిటీ x of s అనమాట. ఓకే, ఇనిషియల్ వాల్యూ థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. వీ నో దట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of t ఈజ్ ఈక్వల్ టు 0 to infinity x of t e power minus st dt. ఓకే, టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ స్టేట్స్ దట్ అని పెట్టి స్టేట్స్ దట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of t minus t0, అంటే టైంని షిఫ్ట్ చేసాం t0కి, ఈజ్ ఈక్వల్ టు e power minus st0 ఇంటూ x of s. ఎంతైతే షిఫ్ట్ చేసామో e power minus st0 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of t గివ్స్ us x of s. ఓకే, అదనమాట. దీనికి ప్రూఫ్ చెప్తాను ఇక్కడ చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of t is equal to 0 to infinity x of t into e power minus st dt. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of t minus t0, x of t minus t0 కావాలి కాబట్టి x of t బదులు x of t minus t0 రాస్తాం. 0 to infinity x of t బదులు x of t minus t0 e power minus st dt. ఇప్పుడు ఈ t minus t0ని నేను p అనుకుంటాను. లెట్ t minus t0 is equal to p. అప్పుడు t ఏమవుతుంది, p plus t0. డెరివేటివ్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు dp. డెరివేటివ్ ఆఫ్ p అవుతుంది. సో t0 ఈజ్ కాన్స్టెంట్, డెరివేటివ్ ఈజ్ 0. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of t minus t0 ఈజ్ ఈక్వల్ టు 0 to infinity t minus t0 బదులు p x of p ఇంటూ e power minus s ఇంటూ t బదులు p plus t0. సో ఇది షిఫ్ట్ విడదీసేయండి, e power minus s ఇంటూ p, e power minus s ఇంటూ t0. ఓకే, నౌ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to infinity x of p e power minus sp dp. ఇదేమవుతుంది, ఇది ఫార్ములా x of s అవుతుంది. ఎందుకు, p బదులు t ఉందనుకోండి. 0 to infinity x of t e power minus st dt. ఫార్ములా ఏంటి, x of s, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of t వస్తుంది. సో ఇది x of s అవుతుంది. కాన్స్టెంట్ ఏంటి మిగిలిపోయింది, e power minus st0. హెన్స్ ప్రూవ్. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. ఇక్కడ రాసాను చూడండి.
Laplace transform of x of t minus t naught is equal to e power minus s t naught into x of s. So time shifting property is proved. Okay, thank you. Signing off, Balaka Rajesh.